సిద్ధాంతి గారు చెప్పిన మాట నిజం. ఈ ఇంట్లో చంద్రముఖి సమస్య అలాగే ఉంది. ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి మీద అనుమానం వచ్చేది. చంద్రముఖి ఎవరిని ఆవహించిందో కనిపెట్టడం చాలా కష్టమైంది. ఆ రోజు మీరు బావిలో స్నానం చేసేటప్పుడు మిమ్మల్ని చంపాలని ఎవరో ప్రయత్నించారు. అప్పుడు మీ మెడలో రుద్రాక్షమాల లేదు. అది నేను గమనించాను. మీరు ఆ రోజు గీత దగ్గర రుద్రాక్షలు చూపిస్తూ ఒక మాట అన్నారు, నా మెడలో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేరు. ఆ సంగతి నాకు జ్ఞాపకం వచ్చి గీతను చూడటానికి తన రూమ్కి వెళ్ళాను. ఈ దేశంలో పుట్టిన గొప్ప వాళ్ళందరినీ రూమ్కి తెచ్చేసినట్టు ఎక్కడ కొన్నావు? కొనలేదు, నేనే గీశాను. పిచ్చి జోకులు వేయకండి. నువ్వు గీసావా? అద్భుతం. ఇన్ని బొమ్మలు ఎంత అద్భుతంగా గీయగలిగిన నువ్వు మరి చంద్రముఖి బొమ్మ అలా గీయలేకపోతున్నావు ఎందుకు? అదే తెలియడం లేదు. ఏ బొమ్మైనా ఒక్క రోజులో వేసేస్తాను, కానీ ఈ బొమ్మని మాత్రం ఎన్నిసార్లు గీసినా ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంది. కళ్ళు బాగా వస్తే ముక్కు రావడం లేదు, ముక్కు బాగా వస్తే పెదాలు రావడం లేదు. వీళ్ళందరినీ నువ్వు ప్రత్యక్షంగా చూసుంటావు, లేదా వాళ్ళ గురించి తెలుసుకునైనా ఉంటావు. కానీ చంద్రముఖిని చూసావా, లేదా ఆవిడ గురించి తెలుసుకున్నావా? ముందు ఆవిడ గురించి తెలుసుకో, ఆ తర్వాత బొమ్మ గీయటం మొదలెట్టు, నీ లక్ష్యం నెరవేరుతుంది. ఏంటి? చంద్రముఖి గురించి నాకు తెలీదా? 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 ఓహో, ఆమె కథంతా తెలుసా? చంద్రముఖి నాగభైరవుడు ఎత్తుకుపోయాడు. చంద్రముఖి తన ప్రియుడు గుణశేఖరుణ్ణి రహస్యంగా కలుసుకుంది. ఆ విషయం తెలిసిన రాజు అతని తల నరికి చంపి చంద్రముఖిని సజీవంగా కాల్చి బూడిద చేశాడు. చాలా విషయాలు తెలుసుకున్నావు అన్నమాట. అంతేకాదు, ఆ రాజు గురించి ఒక పెద్ద పుస్తకం కూడా ఉంది. గురువుగారు చంద్రముఖి పుస్తకం గురించే కదా చెప్పారు. రాజుగారి గురించి కూడా పుస్తకం ఉందా? గీతతో మాట్లాడిన తర్వాత నేను లైబ్రరీకి వెళ్ళాను. ఆ రాజుకు సంబంధించిన అన్ని విషయాలు చదివి తెలుసుకున్నాను. చదవడం పూర్తి చేసి లెడ్జర్లో సంతకం చేయడానికి వచ్చిన నేను ఈ ఇంట్లో ఎవరిని అనుమానించానో ఆమె పేరే దాంట్లో చూశాను. ఎవరది? ఎవరు? రండి, చూపిస్తాను. హలో మేడం, మీ రీసెర్చ్లో 90 ఏళ్లు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100 ఏళ్లు దాటిన వాళ్ళు ప్రపంచంలో 5 లక్షల మంది ఉన్నారట. ఇంటర్నెట్లో చూశాను. 130 ఏళ్లు దాటిన ఋషులు ఎంతో మంది హిమాలయాల్లో ఉన్నారు. మన ప్రాంతంలో 100 ఏళ్లు దాటిన వాళ్ళు ఒకరో ఇద్దరో ఉన్నారని విన్నాను. వాళ్ళెవరో తెలుసుకొని నా రీసెర్చ్ పూర్తి చేస్తాను. నువ్వు చెప్పిన ఆ ఇద్దరిలో నేనొకరిని చూశాను. ఈ ఊరికి దగ్గరలోనే. ఈ ఊరికి దగ్గరలోనా? అతని గురించి ఇంతవరకు ఏ న్యూస్ బయటకు రాలేదు. అతన్ని ఎవరు చూడలేదు కూడా. ఏంటి, ఇంతవరకు అతన్నెవరూ చూడలేదా? అతను చాలా ఏళ్ల క్రితం ఇక్కడికి దగ్గరలో ఉన్న కోటలోకి వెళ్ళిపోయాడట. ఆ కోటలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు ప్రాణాలతో బయటకు రాలేదంట. నేనొక్కడనే బయటకొచ్చాను. అతని వయసు 130 పైనే ఉంటుంది. చూసారా? నిజంగా మీరతన్ని చూసారా? చూడటమే కాదు, అతని పేరు కూడా తెలుసుకున్నాను. అతని పేరేంటి? నాగభైరవ. వాడిప్పుడెక్కడున్నాడు? ఇక్కడికి దగ్గరలో రత్నగిరి కొండ ఉంది. దాని మీద ఉన్న పోడుబట్ట కోటలో ఉన్నాడు. వాడింకా చనిపోయిన తన ప్రేయసి చంద్రముఖి జ్ఞాపకాల్లోనే ఉన్నాడు. ఆమె మళ్లీ ఈ జన్మలో పుట్టుంటే అప్పుడైనా తన్ని అనుభవించాలని ఆస్త బతుకుతున్నాడు. పాపం ఆ పిచ్చిరాజుకి చంద్రముఖి అసలైన క్యారెక్టర్ తెలియదు. ఆమె క్యారెక్టర్ గురించి మీకేం తెలుసు? పైకి గుణశేఖరుడి పేరు చెప్పినా ఆమెకు చాలా మంది ప్రేమికులున్నారంట. రాత్రికి ఒక ప్రియుడు చొప్పున రోజుకొక మగాడిని సంతృప్తి పరిచేదట. రాజు లేకపోతే ప్రియుడు, ఆయన లేకపోతే సైనికుడు, అతను దొరకపోతే పనివాడు, ఎవడు దొరికితే వాడు. నిజానికి చంద్రముఖి ఒక కామ పిశాచి. షీజ్ ఎ నింఫోమేనియాక్, పచ్చి వ్యభిచారిణి. ஏண்டா நாயே, என்ன பத்தி உனக்கு என்னடா தெரியும்? என் குணசேகரனை தவிர வேற யாரையும் நினைச்சு கூட பார்க்க மாட்டாடா இந்த சந்திரமுகி. என்ன பத்தி மறுபடி ஏதாவது கதை விட்டு நானே உன்னை கொளுத்திருவேன்.
நான் எரிச்சு சாம்பலாக்க வேண்டியது ஒன்னே இல்லடா, அந்த நாகபைரவன. அவனுக்கு முன்னாடி நீ பலியாயிடாத. போ, மரியாதையா இங்க இருந்து போயிடு. போ. ఎవరు ఎవరు? చంద్రముఖ గౌరా? చెప్పు, చెప్పు. గౌరా చంద్రముఖ చెప్పు. నేనేం చేశాను? నేను పాపం చేశాను. నేను పాపం చేశాను. నేను పాపం చేశాను. నేను పాపం చేశాను. నన్ను వదిలే. నన్ను ఇబ్బంది పెట్టకు. వెళ్ళిపో. నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళిపో. డాక్టర్, నన్ను చంపేయండి డాక్టర్. మీరు నన్ను చంపకపోతే నేనే ఎవరినైనా చంపేస్తాను. ప్లీజ్ మిమ్మల్ని ఎలా పొగడాలో తెలియడం లేదు డాక్టర్. చంద్రముఖి ఆవహించింది గౌరీనేనని మీరెలా కనిపెట్టారు? ఈ ఇంటికొచ్చిన మొదటి రోజు రాత్రి ఇల్లంతా చూద్దామని వెళ్ళాను. అప్పుడు ఎక్కడి నుంచో ఒక పాట వినిపించింది. అటువైపుగా పరిగెత్తాను. అవుట్ హౌస్లో ఎవరో పాడుతూ డాన్స్ చేస్తున్నారు. నా అడుగుల శబ్దం విని పారిపోయారు. ఆ గజ్జల శబ్దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిన నేను ఈతని ఢీ కొట్టాను. ఆ రోజు నాతో మాట్లాడి వెళ్తున్నప్పుడు ఆమె కాళ్ళ గజ్జలు లేకపోవడం నేను గమనించాను. ఆ తర్వాత రోజు మీ గదికి నిప్పంటుకుని మీరు కేకలు వేస్తుంటే ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు, కానీ గౌరీ మాత్రం రాలేదు. దాన్ని నేను గమనించాను. అప్పుడే తన మీద మొదటిసారి అనుమానం వచ్చింది. ఇంకో రోజు రాత్రి అక్కడెవరో పాట పాడుతూ డాన్స్ చేస్తున్నట్టు శబ్దం వినిపించి అవుట్ హౌస్కి వెళ్ళాను. అక్కడ చంద్రముఖి చిత్రపటం మరొకటి చూశాను. ఇంట్లో ఉన్న చంద్రముఖి చిత్రపటం గాయత్రికి బహుమతిగా వచ్చింది. కానీ అవుట్ హౌస్లో ఉన్న చంద్రముఖి పటం ఎక్కడి నుంచి వచ్చిందన్న అనుమానంతో లోపలికి వెళ్ళాను. అప్పుడు నా మీదకి ఎవరో ఒక వస్తువు విసిరారు. దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో స్లిప్ అయి కింద పడ్డాను. అక్కడే పడుకునున్న గాయత్రి నన్ను చూసి భయపడి బిగ్గరగా అరిచింది. గాయత్రి నా ఎదురుగా ఉన్న సమయంలోనే కాళ్ల గజ్జలతో ఇంకో అమ్మాయి పారిపోయిన శబ్దం విన్నాను. గాయత్రి అక్కడే ఉంది, కానీ పరిగెత్తింది ఎవరు? దీన్ని ఎలా కనిపెట్టాలా అని అనుకుంటుండగానే మీరు గాయత్రిని ఆలయానికి తీసుకురమ్మన్నారు. గాయత్రిని ఆలయానికి తీసుకెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆమెను కష్టపడి ఈడ్చుకెళ్లారు. కానీ అక్కడి నుంచి తిరిగి తీసుకొచ్చేటప్పుడు గౌరీ ఒక్కతే గాయత్రిని చాలా సులువుగా ఈడ్చుకొచ్చింది. అది గమనించి నేను చాలా ఆశ్చర్యపోయాను. నా అనుమానం కన్ఫర్మ్ చేసుకోవటానికి ఆ రాత్రి గౌరీ రూమ్కి వెళ్ళాను. ఏంటి డాక్టర్, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఏం చేయమంటావు? గాయత్రి శరీరంలో చంద్రముఖి లేదని సిద్ధాంతి గారికి ఎన్నోసార్లు చెప్పి చూశాను, కానీ ఆయన నా మాట నమ్మటం లేదు. రేపేదో పూజ చేస్తారట, గాయత్రిని పూజలో కూర్చోబెట్టి నిరూపిస్తారట. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు డాక్టర్? దేని గురించి? అదే మా అక్క శరీరంలో అప్పుడు గౌరీ గొంతులో వణుకుని మాటల్లో తడబాటుని గమనించాను. దాని గురించి. ఓ, దాని గురించా? నేనైతే కన్ఫర్మ్ గా చెప్పగలను. మీ అక్క ఒక మానసిక రోగి. షీఈస్ ఎ మెంటల్ పేషెంట్. నా అంచనా ప్రకారం అసలు ఇంట్లో చంద్రముఖి సమస్య లేనే లేదు. అప్పుడు గౌరీ ముఖంలో ఒక విధమైన సైకిక్ వైబ్రేషన్ చూశాను. మీరు చెప్పినట్టు మా ఇంట్లో చంద్రముఖి సమస్య ఖచ్చితంగా లేదు డాక్టర్. ఎస్, ఈ ఇంట్లో చంద్రముఖి సమస్య లేనే లేదు. గాయత్రి భరతనాట్యం డ్రెస్ ని ఆ రోజు నేను గౌరీ గదిలో చూశాను. అవుట్ హౌస్ లో గాయత్రి నిద్రపోయేటప్పుడు గౌరీ చంద్రముఖిలా మారి రోజు నాట్యం చేస్తుండేది. అవుట్ హౌస్ లో డాన్స్ చేసేది మీరందరూ గాయత్రి అనుకుంటున్నారు, కానీ అక్కడ పాడుతూ డాన్స్ చేసేది గౌరీ. చంద్రముఖి గౌరీని ఎందుకు ఆవహించింది డాక్టర్? సిద్ధాంతి గారు, ఈ ఇంట్లో ఉన్న ఆడపిల్లల మనస్తత్వాల గురించి ఒకరోజు శంకర్రావు గారిని అడిగాను. గౌరీ డిగ్రీ చదివేటప్పుడు హాస్టల్లో ఉండేదని శంకర్రావు గారు చెప్పారు. హాస్టల్లో ఉన్నప్పుడు ఆమె నొప్పించే సంఘటన ఏదైనా జరిగి ఉంటుందన్న అనుమానంతో నేను ఆమె ప్రాణ స్నేహితులను వెతుక్కుంటూ వెళ్లాను. గౌరీ స్నేహితురాలైన చంద్రిక ఒక అబ్బాయిని ప్రేమించింది.
చంద్రిక ప్రేమ విషయం తెలిసి వాళ్ళ మేనమామ ఆ అబ్బాయిని కారుతో గుద్దించి చంపేశాడు. అంతేకాదు, చంద్రికను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూశాడు. మేనమామ నుంచి తప్పించుకోలేని చంద్రిక కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని చచ్చిపోయింది. తన ప్రాణానికి ప్రాణమైన స్నేహితురాలి ఆత్మహత్య గౌరీ మనసుని చాలా బాధ పెట్టింది. ఆ బాధను మర్చిపోవడానికి అర్ధాంతరంగా చనిపోకుండా ఎక్కువ కాలం జీవించిన వారి చరిత్రల మీద రీసెర్చ్ మొదలుపెట్టింది. రాజులు మహారాజుల చరిత్రలు తెలుసుకోవడానికి గౌరీ లైబ్రరీకి వెళ్లేది. అక్కడే వెంకటపతి రాజా జీవిత చరిత్ర చదివింది. పుస్తకం చదవటం మొదలుపెట్టినప్పుడు గౌరీగానే చదువుతుంది. కానీ చదువుతూ చదువుతూ చంద్రముఖిగా మారిపోతుంది. తన ప్రాణ స్నేహితురాలు చంద్రిక జీవితంలో జరిగిన సంఘటనే చంద్రముఖి జీవితంలో కూడా జరగటంతో చంద్రముఖి క్యారెక్టర్ గౌరీ మనసులో హత్తుకుపోయింది. సిద్ధాంతి గారు పుస్తకం తీసుకునేటప్పుడు లాగ్బుక్ లో గౌరీ అని ఇంగ్లీష్లో రాస్తుంది. చదవడం పూర్తి చేసిన తర్వాత అదే పుస్తకంలో చంద్రముఖి అని తమిళంలో సంతకం చేసి వెళ్లిపోయేది. అంతేకాదు, చంద్రముఖి గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలన్న తపనతో గౌరీ చంద్రముఖి పుట్టిన ఊరైన తంజావూరులో ఉన్న ఆమె ఇంటికి వెళ్ళింది. మొదట్లో గౌరీకి చంద్రముఖి మీద చిన్న సింపతి ఉండేది. ఆ ఇల్లు, ఆ ఫోటో చూసిన తర్వాత ఆ సింపతి ఆమె మీద ఎంపతిగా మారిపోయింది. ఆ ఇంటి లోపలికి గౌరీగానే వెళ్ళింది. కానీ తిరిగి చంద్రముఖి ఫోటోతో వచ్చేటప్పుడు ఒక వెర్రిదాన్లా చంద్రముఖిగా మారి వచ్చింది. మీరు చెప్పేది వాస్తవమే, కానీ గౌరీ నన్ను 2 సార్లు చంపాలని ఎందుకు చూసింది? నాకు ఇంట్లో సమస్య ఉందని తెలిసి కూడా ఏ సమస్య లేదని గౌరీతో చెప్పాను. అందువల్ల ఆమె దృష్టి నా మీద పడలేదు. కానీ మీరు ఈ ఇంట్లో చంద్రముఖి సమస్య ఉందని గట్టిగా వాదించడం వల్లే మీ మీద 2 సార్లు హత్యా ప్రయత్నం చేసింది. మరి ఆ రోజు మీ మీద దాడి చేసిందెవరు? వచ్చిన వాళ్ళు మనలాంటి మనుషులే, కానీ పంపించింది ఓ మహానుభావుడు. నిశ్చితార్థం రోజున గౌరీని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పెళ్లికొడుకు పారిపోవటానికి కారణం కూడా గౌరే. అందరి ముందు పెళ్లి కొప్పుకుంది. కానీ ఎవరికీ తెలియకుండా పైకెళ్లి అతను భయపెట్టి తరివేసింది. ఈ విషయం పెళ్లికొడుకే స్వయంగా నాతో చెప్పాడు. ஏண்டா நாயே, உனக்கு நான் வேணுமாடா? என்ன நீ கல்யாணம் பண்ணிக்க போறியா? நான் யார் தெரியுமா? చంద్రముఖిడా, చంద్రముఖి. గౌరీ ఇంకో మనిషిలా మారడం నేను కళ్ళారా చూశాను సార్. పో, మర్యాద ఇంగిருந்து పోయిడు, పో. మేడపై నుండి దిగి వచ్చిన గౌరీ ఏమీ తెలియనట్టు మీ దగ్గరకు వచ్చి కూర్చుంది. గాయత్రి చంద్రముఖి చిత్రపటాన్ని బహుమానంగా పొందింది. గీతేమో చంద్రముఖి చిత్రపటాన్ని గీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ గౌరీ చంద్రముఖిగానే మారిపోయింది. పిచ్చిదిగా ఉన్న గాయత్రిని మీరు బాగు చేశారు. ఇప్పుడు గౌరిని ఎలా కాపాడతారు డాక్టర్? భయపడకండి, గాయత్రిని ఈయన బాగు చేశారు. గౌరీని నేను కాపాడతాను. అయితే ఆ రాజుని ఇక్కడికి రప్పిస్తారా? నేను పూజ ఇక్కడ జరిపించను. ఆ రాజు ఉన్న కోట దగ్గరలోనే జరిపిస్తాను. ఆ పూజలో గౌరీలో ఉన్న చంద్రముఖిని తరిమేస్తాను. నిద్రపోతున్నావా చంద్రముఖి? నిద్రపో. నీ ఆటలు రేపటి వరకే. గౌరీ శరీరంలోంచి నిన్ను రేపే తరిమేస్తాను. సిద్ధాంతి గారు! అయ్యో సిద్ధాంతి గారు! సిద్ధాంతి గారు! డాక్టర్, నా బిడ్డని కాపాడుతానని చెప్పిన సిద్ధాంతి గారికే ఇలా అయ్యింది. ఇక చంద్రముఖి బారి నుంచి మా గౌరీని ఎవరు కాపాడుతారు డాక్టర్?
గాయత్రి, గౌరిని చూసుకోమని చెప్పొస్తే దాన్ని ఒంటరిగా వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చావు? గౌరీ కనిపించడం లేదు నాన్న. ఇల్లంతా వెతికాను, ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. డాక్టర్, గౌరీతో పాటు నా భరతనాట్యం డ్రెస్ కూడా కనిపించడం లేదు. అసలు నాకెందుకో భయంగా ఉంది. డాక్టర్, గౌరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నాగభైరుడు ఉన్న చోటు ఆమెకు తెలిసిపోయింది కదా, తప్పకుండా వాణ్ణి వెతుక్కుంటూ అక్కడికే వెళ్ళుంటుంది.